ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్న, నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా. ఓంకార్ తారుమాలే 3 లక్షల అప్పుతో మొదలైన తన క్రికెట్ ప్రయాణం ఇప్పుడు ఐపీఎల్ లో 30 లక్షల శాలరీకి చేరింది. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఓంకార్ కళలు మాత్రం పెద్దవి కన్నాడు. కొడుకు కళని నెరవేర్చడానికి తండ్రి ఇంట్లో బంగారం సైతం తాకట్టు పెట్టాడు. ఐపీఎల్ ట్రయల్స్ కి ముందు ఇంజరీ అయింది. గాయంతోనే 2 ఓవర్లు బౌలింగ్ చేశాడు అండ్ 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. కానీ ఆప్షన్ లో ఎస్ఆర్ఎస్ టీం అందరినీ ఆశ్చర్యపరిచింది. 3 లక్షల అప్పు వెనక ఉన్న నొప్పిని 30 లక్షల నమ్మకంగా మార్చింది. బంగారం తాకట్టు పెట్టిన చేతులు ఈ రోజు గర్వంగా చప్పట్లు కొడుతున్నాయి. అసలు ట్రయల్స్ లో పర్ఫామ్ చేయకపోయినా ఓంకార్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. ఎస్ఆర్ఎస్ పేర్చిన ప్రఫుల్లింగే అండ్ సలీల్ అరోరా గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను. చాలా మంది హైప్ చేశారు. ఈ వీడియో కూడా లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. నెక్స్ట్ ఎస్ఆర్ఎస్ అందరి ప్లేస్ మీద వీడియోస్ వస్తాయి. ఓంకార్ షాపూర్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. కొడుకు క్రికెట్ భవిష్యత్తు కోసం తండ్రి బంగారం తాకట్టు పెట్టాడు అండ్ ఎన్నో లోన్లు తీసుకున్నాడు. ఓంకార్ టెన్నిస్ బాల్ క్రికెట్ తో తన క్రికెట్ ఆటని ప్రారంభించాడు. తన కోచ్ నరేంద్ర సూచన మేరకు లెదర్ బాల్ క్రికెట్ లో ప్రావీణ్యం పొందాడు. కానీ ఓంకార్ కి స్టార్టింగ్ లో అవకాశాలు లభించలేదు. దీంతో తండ్రిలో ఆందోళన మొదలైంది. క్రికెట్ ఆపేసి పోలీస్ జాబ్ ట్రై చేయమంటూ కొడుక్కి చెప్పాడు. ఎట్టకేలకు T20 ముంబై లీగ్ లో తానే టీం కి ఆడే అవకాశం లభించింది. అండ్ ఆ టీం కి మెంటర్ గా ఉన్న ఇండియన్ పేసర్ అయిన ధావల్ కుల్కర్ని ఓంకార్ ఫాదర్ కి ఏం చెప్పాడు అంటే, మీ కొడుక్కి క్రికెట్ ఆడే సామర్థ్యం ఉంది, తనకి ఇంకా ఆడే అవకాశం ఇవ్వండి, తన విషయంలో మీరు కంగారు పడకండి అని చెప్పాడు. అప్పటి నుండి ఓంకార్ తండ్రి ఓంకార్ ని క్రికెట్ ఆడడం మానేయని చెప్పడం మానేసి నిశ్చింతగా ఉన్నాడు. ఓంకార్ కి ముంబై T20 లీగ్ లో 2 మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం లభించింది. ప్రతి మ్యాచ్ లో 140 నుండి 145 స్పీడ్ తో బౌలింగ్ చేసి ఐపీఎల్ స్కోర్ చూపుల్ని తన వైపు తిప్పుకునేలా చేశాడు. ధావల్ కులకర్ని గైడెన్స్ లో యార్కర్, వైడ్ యార్కర్, స్లోర్ బాల్స్ అండ్ స్లో బౌన్సెస్ వేయడం నేర్చుకున్నాడు. ఓంకార్ బౌలింగ్ స్పీడ్ కి ఇంప్రెస్ అయిన ఎస్ఆర్హెచ్ వాళ్ళు ట్రయల్స్ కి పిలిచారు. బట్ తనకి ఇంజరీ ఉంది. గాయం ఉన్న గమ్యం వేడుకున్న తన 2 అవర్స్ బౌలింగ్ చేశాడు. నార్మల్ గా అందరికి 4 ఓవర్లు ఇస్తారు. 2 ఓవర్లు పవర్ ప్లే లో అండ్ 2 ఓవర్లు డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేయాలి. మేనేజ్మెంట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్లాన్ కి అనుగుణంగా బౌలింగ్ చేయాలి. తను 2 ఓవర్స్ బౌలింగ్ చేసి 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. అయినా ఎస్ఆర్హెచ్ టీం ఆప్షన్ లో 30 lakhs కి తీసుకుంది. దానికి రీజన్ ఏంటంటే, ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ అయిన వరుణ్ ఆరన్ ఓంకార్ స్పీడ్ కి ఇంప్రెస్ అయ్యాడు. తను ప్రతి బాల్ 140 నుండి 145 స్పీడ్ తో వేస్తున్నాడు. తనని ఇంకొంచెం గైడ్ చేస్తే ఫ్యూచర్ లో 150 స్పీడ్ ని టచ్ చేయగలడు. ఓంకార్ తన ఫస్ట్ లిస్ట్ మ్యాచ్ లోనే 2 వికెట్స్ తీశాడు. రీసెంట్ గా జరిగిన విజయ్ హజార్ ట్రోఫీలో ముంబై టీం తరపున ఆడి 4 మ్యాచెస్ లో 4 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ కేవలం 5.62 గా ఉంది. ఇదే తన ఫస్ట్ మేజర్ టోర్నమెంట్. ప్రతి మ్యాచ్ లో రన్స్ కంటెంట్ చేశాడు అండ్ తనైతే యార్కర్ స్పెషలిస్ట్ గా ఉన్నాడు. మరి ఈ ప్లేయర్ ప్లేయింగ్ లెవెల్ లో ఆడే ఛాన్స్ ఉందో లేదో కామెంట్ చేయండి. మేనేజ్మెంట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్లాన్ కి అనుగుణంగా బౌలింగ్ చేయాలి. ఏ మాత్రం అటు ఇటు చేసిన అటు నుంచి అంటే ఇంటికి పంపించేస్తారు. ఛార్జింగ్ డబ్బులు కూడా ఎవరు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయకుండా పడలేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా పడలేదు కానీ గంట కొట్టండి. తెలుసు కదా మీ పకోడి యాదవ్ గొడలి. చెల్లి కొడుతున్నాను చేస్తలేవా, చేతనైతే చేస్తలేవా? తెల్లారుగా లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. నీకు వీడియో రికమెండ్ చేసిన పాపానికి యూట్యూబ్ నిజం కక్కుని తెస్తుందా? మార్రా మ్యాన్ కే రౌడే.